హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్. ఈరోజు మనం మెక్డొనాల్డ్ స్టైల్ స్పెషల్ చాక్లెట్ లావా కేక్ చేసి చూపిస్తాను. బయట సాఫ్ట్‌గా లోపల హాట్ లావాగా చాక్లెట్ ఫ్లో అవుతుంది. పిల్లల ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేస్తే తప్పక మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా వెండర్‌కి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. పర్ఫెక్ట్ మెక్‌డొనాల్డ్ స్టైల్ చాక్లెట్ లావా కేక్ ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం నేను ముందుగా మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. మీరు మిల్క్ చాక్లెట్ బదులు డార్క్ చాక్లెట్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర మిల్క్ చాక్లెట్ ఉంటే నేను దీంతోనే చేసి చూపిస్తున్నాను. నేను 150 గ్రామ్ మిల్క్ చాక్లెట్ తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇది నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో ఉంది కాబట్టి చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా చాక్లెట్ మొత్తాన్ని ఇలా చాప్ చేసుకుంటే ఇది డబుల్ బాయిలర్ మెథడ్‌లో మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా మెల్ట్ అయిపోతుందనమాట. ఇలా మొత్తం చాప్ చేసుకున్న చాక్లెట్‌ని ఒక బౌల్‌లో తీసుకుంటున్నాను. ఇందులో అన్‌సాల్టెడ్ బటరు 1 టేబుల్ స్పూన్ ఏసుకుంటున్నాను. ఇంట్లో ఉండే నార్మల్ స్పూన్‌తోనైనా ఏసుకోవచ్చు మనము. చాక్లెట్ మెజర్‌మెంట్ అనేది డార్క్ కాంపౌండ్ చాక్లెట్స్ ఏదైనా సరే 400 గ్రామ్, 500 గ్రామ్ ఉంటుంది. దాంట్లో ఒక్కొక్క క్యూబ్ ఉంటుంది కాబట్టి మనకి మెజర్‌మెంట్ అనేది ఏం ప్రాబ్లమ్ లేకుండా ఈజీగా తీసుకోవచ్చు. అలానే 1/4 కప్ మిల్క్ తీసుకొని కింద ఒక బౌల్ పెట్టుకొని హాట్ వాటర్ కోసము దీన్ని డబుల్ బాయిల్ మెథడ్‌లో మనం చాక్లెట్‌ని మెల్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చాక్లెట్‌ని మొత్తం కలుపుకుంటూ మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలనమాట. వాటర్ అనేది కింద గిన్నెలో ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఉంటే చాలు. ఈ గిన్నెకి తగలకుండా ఉంటే సరిపోతుంది. చాక్లెట్ చూసారు కదండీ! ఎంత క్రీమీగా మెల్ట్ అయిపోయిందో. ఇలా మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్‌ని పక్కన పెట్టేసి ఇది కంప్లీట్‌లీ చల్లారనివ్వాలి. ఒకసారి లోపల చిన్న చిన్న చాక్లెట్ ముక్కలు ఏదైనా ఉన్నా కూడా ఇలా కలుపుకుంటే హీట్‌కి మొత్తం మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా మెల్ట్ అయింది చాక్లెటు. డార్క్ చాక్లెట్ ఉంటే కొంచెం కలర్ అనేది డార్క్‌గా ఉంటుంది. మిల్క్ చాక్లెట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. ఆ చాక్లెట్‌ని చల్లారేదాకా మనము డ్రై ఇంగ్రీడియెంట్స్ తీసుకుందాము. వేరే బౌల్ తీసుకొని ఇలా ఈ ఇంగ్రీడియెంట్స్ అన్ని కంపల్సరీగా మనం జల్లించుకోవాలి. ఇందులో 1 కప్పు మైదా అలానే హాఫ్ కప్పు ఇంట్లోనే నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న షుగర్ పౌడర్ ఏసుకుంటున్నాను. 2.5 టేబుల్ స్పూన్ కోకా పౌడర్. ఒకవేళ డార్క్ కోకా పౌడర్ ఉంటే 2 టేబుల్ స్పూన్ అయినా ఏసుకోవచ్చు. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఏసుకొని వీటన్నిటిని ఒకసారి జల్లించుకోవాలనమాట. మనం షుగర్ అనేది నేను ఇంట్లో గ్రైండ్ చేశాను కదా! అలా షుగర్ ఉంటే ఇలా తీసేయొచ్చనమాట. జల్లించుకోవడం వల్ల ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్‌లో ఎయిర్ ఫార్మ్ అయిపోయి పర్ఫెక్ట్‌గా వస్తది రెసిపీ అనేది. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం చాక్లెట్ లావా కేక్ చేస్తున్నాం కాబట్టి వీటికి సెపరేట్ మౌల్డ్ అనేది ఉంటుంది. ఇలా ఏ బేకరీ షాప్‌లోనైనా చాలా ఈజీగా దొరికిపోతుంది. ఈ లావా కేక్ మౌల్డ్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే ఇంట్లో ఉన్న స్టీల్ బౌల్‌లో గూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనము డ్రై ఇంగ్రీడియెంట్స్‌ని ఆయిలు, మిల్క్ ఏసుకొని కలుపుకుందాము. దీంట్లో 1/4 కప్ ఆయిల్ ఏసుకుంటున్నాను. అలానే 3/4 కప్ మిల్క్ తీసుకుంటున్నా. మిల్క్ అనేది కొంచెం కొంచెం ఏసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్ పాలేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పాలనేది రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. మళ్ళీ చల్లగా కాకుండా, మరీ హాట్‌గా కాకుండా రూమ్ టెంపరేచర్ మిల్క్ తీసుకుంటే మనకి లావా కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. 3 డేస్ నుంచి ఇంట్లో పిల్లలున్నారు గదండీ! సండే ఏమైనా చెయ్యి అని చెప్తే నేను మార్నింగే లంచ్ టైమ్‌కి వాళ్ళకి ఇలా లావా కేక్ చేసి పెట్టాను. చాలా ఇష్టంగా తిన్నారు. పర్ఫెక్ట్‌గా వచ్చింది. 3 డేస్ నుంచి కంటిన్యూగా బాగా వర్షాలున్నాయన్నమాట. అసలు బయటికెళ్ళలేకపోతున్నాము. ఇగ పిల్లల హాలిడే అంటే డిమాండ్ ఎక్కువుంటుంది కదా! మీరు గూడా ఒకసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. బ్యాటర్ అనేది ఇలా కలుపుకోవాలి. మరి లూజ్‌గా కాకుండా, మరి థిక్‌గా కాకుండా ఇలుగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ముందుగా మనము చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం గదండీ! అది గూడా కంప్లీట్‌లీ చల్లారింది. ఇలా చల్లారిన తర్వాత చాక్లెట్ అనేది కొంచెం దగ్గరకొచ్చేస్తుందనమాట. ఇప్పుడు మనము లావా కేక్ మౌల్డ్‌లో ఫస్ట్ మనము బ్యాటర్ ఏసుకుందాము. బ్యాటర్ ఏసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఏసుకుంటే సరిపోతుంది. అలానే 2 టేబుల్ స్పూన్ టు 3 టేబుల్ స్పూన్ వరకి మనము మెల్టెడ్ చాక్లెట్ వేసుకోవాలి. ఎంత మెల్టెడ్ చాక్లెట్ ఏసుకుంటే అంత లావా వస్తుంది. కొన్నిసార్లు మనము చాక్లెట్ పీసెస్ ఏసుకుంటాం గదా! చాక్లెట్ పీసెస్ గానీ, చాకో చిప్స్ అలాంటివి వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మెల్ట్ అవ్వదు.
అందుకని ఇలా చాక్లెట్ మెల్ట్ చేసుకోండి. ఒక్కసారి చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి ఒక్క టేబుల్ స్పూన్ అంటే మనం ఏసిన చాక్లెట్ కవర్ అవ్వడానికి బ్యాటర్ అనేది వేసుకోవాలి. బ్యాటర్ అనేది మరి ఎక్కువగా వేసుకోకూడదు. పైన ఫైనల్ లేయర్ అనేది. సేమ్ ప్రాసెస్‌లో 2 స్పూన్ల బ్యాటర్ ఏసుకొని, మళ్ళీ 2, 3 స్పూన్ల మెల్టెడ్ చాక్లెట్ ఏసుకోవాలి. ఆ చాక్లెట్‌ని కవర్ చేసుకోవడానికి పైనుంచి బ్యాటరు. ఈ కప్ అనేది ఫుల్‌గా ఫిల్ చేయకూడదు. హాఫ్ వరకే ఫిల్ చేసుకోవాలి. బేక్ అయిన తర్వాత దీని క్వాంటిటీ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు నేను ఈ 3 కప్స్‌ని కడాయిలో బేక్ చేసుకుంటున్నాను. ముందుగానే 5 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకున్నానండి కడాయిని. కడాయికి తగ్గట్టు లోపల స్టాండ్ అనేది నేను రివర్స్‌లో పెట్టాను. 5 మినిట్స్ ముందు ప్రీ హీట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని బేక్ చేసుకోవడానికి మనము 10-12 మినిట్స్ ఎగ్జాక్ట్‌లీ 10-12 మినిట్స్ అయితే పర్ఫెక్ట్‌గా చాక్లెట్ లావా కేక్ అనేది బేక్ అయిపోతుంది. అదే ఓవెన్‌లో అయితే ప్రీ హీటెడ్ ఓవెన్‌లో 180 డిగ్రీస్ వద్ద 12-15 మినిట్స్ లోపు బేక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ చాక్లెట్ లావా కేక్ అనేది పర్ఫెక్ట్‌గా బేక్ అయిపోయింది. నేను 12 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే స్టవ్ బంద్ చేసేసి దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇలా బేక్ చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్ చాక్లెట్ లావా కేక్ అనమాట. ఈ మౌల్డ్‌ని నేను డీమోల్డ్ చేసేస్తున్నాను. జస్ట్ ఇలా కట్ చేసేసి సైడ్ నుంచి తీసేస్తున్నాను. చూసారు గదండీ! ఇప్పుడు నేను ఒక నైఫ్‌తో కట్ చేసి చూపిస్తాను. లోపల నుంచి ఎంత చాక్లేట్ లావా లెక్క ఫ్లో అవుతుందో. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చాక్లెట్ లావా కేక్‌ని హాట్‌గా తింటేనే టేస్ట్ బావుంటుంది. చల్లారిన తర్వాత కొంచెం టేస్ట్ అనేది తినబుద్ధి కాదనమాట. అందుకే హాట్‌గా సర్వ్ చేసేస్తున్నాను. టోటల్ ఈ బ్యాటర్‌తో నాకు 5 చాక్లెట్ లావా కేకులయింది. 2 నేను ఓవెన్‌లో బేక్ చేసుకున్నాను. ఇలా మనం మెక్‌డొనాల్డ్స్ స్టైల్ చాక్లెట్ లావా కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో కిడ్స్‌కి పెట్టండి. చాలా ఇష్టపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.